హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఎందుకు కొన్ని చెడుగా జరుగుతున్నాయి? ఐ మీన్ బ్యాడ్‌గా జరగడం ఆర్ నెగెటివ్‌గా ఎందుకు జరుగుతున్నాయి? ఈ టైప్‌లో ఒక రీడింగ్ చేస్తే బావుంటుందనిపించింది. ఎందుకంటే చాలామంది వాళ్ళ లైఫ్‌లో కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి. ఆర్ అట్‌లీస్ట్ ఒక గుడ్ వేలో జరుగుతుంది. వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అని హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒక సిట్యుయేషన్‌లోని. మొత్తానికి వాళ్ళేంటంటే ఒకలా అనుకుంటే అది ఇంకొకలా జరుగుతూ ఉంటది. ఓకే. ఒకలా అనుకుంటే ఇంకొకలా జరిగినా పర్వాలేదు కానీ బ్యాడ్‌గా ఆర్ నెగెటివ్‌గా జరిగినప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, అసలు దానికి రీజన్ ఏంటి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ అయితే చేస్తున్నానండి. సో దట్ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పంతే. సో, చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఎందుకు కొన్ని చెడుగా జరుగుతున్నాయి? ఐ మీన్ బ్యాడ్‌గా ఆర్ నెగెటివ్‌గా ఎందుకు జరుగుతున్నాయి? సో, అసలు రీజన్ ఏంటి? మీరెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టార్టింగ్‌లో అయితే మీ లైఫ్ మంచిగానే ఉంది. కొన్ని మీరు అనుకున్నట్టే జరిగాయి. ఎక్కడో కానీ మీరేంటంటే హ్యాపీగానే ఉన్నారు. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఫేజెస్ అనేవుంటాయి. కొన్నిసార్లు గుడ్ జరిగితే, కొన్నిసార్లు బ్యాడ్ జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే టైంలో కొన్ని అనుకున్న విధంగా వర్కౌట్ అవుతాయి. కొన్నిసార్లు మాత్రం ఎందుకో ఆ టైంకైతే వర్కౌట్ అవ్వవు. సో, మోస్ట్‌లీ ఫేజెస్ వల్ల ఈ రకంగా కొంతమంది కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీ లైఫ్‌లో కూడా ఒక ఫేజ్‌లోనే థింగ్స్ అనేవి మీరనుకున్నట్టే వర్కౌట్ అయ్యాయండి. సో, మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగానే ఉన్నారు. బట్ స్లోగా మీ లోనేంటంటే చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే మీ లైఫ్ ఒకేసారి డిజాస్టర్ అయిపోలేదు. యాక్చువల్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ లైఫ్‌లో గ్రోత్ కానీ, ప్రోగ్రెస్ కానీ ఉంది. ఒకప్పుడు మీ లైఫ్‌తో ఇప్పుడు మీ లైఫ్‌ని కంపేర్ చేసుకుంటే కొంత డిఫరెన్స్ అయితే వచ్చింది. కొన్ని చేంజెస్ అయితే క్లియర్‌గా నోటీస్ చేస్తున్నారు. ఒకప్పుడు అంత ఫాస్ట్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ ఒకప్పుడు అంత కంఫర్టబుల్‌గా అయితే లైఫ్ లేదు. సో, ఎందుకు? ఏంటి? అసలు దానికి రీజన్ ఏంటి? అనైతే మీరు చాలా సార్లు ఆలోచించడం జరిగింది. దానికోసం మీరు కొన్ని చేంజెస్ కూడా చేసుకున్నారని చెప్పొచ్చు. అయినా సరే సిట్యుయేషన్స్ అయితే అలానే ఉన్నాయి. ఇంప్రూవ్‌మెంట్ అయితే ఏం లేదు. బేసిక్‌గా ఎందుకు ఇంప్రూవ్‌మెంట్ లేదు అని కూడా చాలా సార్లయితే ఆలోచించడం జరిగింది కానీ, స్టిల్ మీకైతే ఆన్సర్స్ తెలియట్లేదు. ఎందుకంటే, ఒకప్పుడు అన్నీ ఫాస్ట్‌గా వర్కౌట్ అయ్యేవి. ఒకప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యనివి కూడా మీకు జరిగాయి. బట్ అలా స్లోగా చేంజెస్ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ లైఫ్‌ని ఎలా బెటర్ చేయాలి? మీరు ఏం చేస్తే బావుంటుంది? అనుకోని మీరు మీ ప్రయత్నాలైతే చేస్తున్నారండి. ఈ విషయంలోనైతే మీకు ఒక కమిట్మెంట్ ఉంది. ఒక క్లారిటీ ఉంది. సో, లైఫ్‌ని బెటర్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉందండి. సో, ఈ విషయంలోనేంటంటే మీరు వేరే వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. నిజానికి మీరేంటంటే వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, వేరే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కానీ ఆర్ వేరే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయ్యే టైప్ అయితే కాదు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మీ సిట్యుయేషన్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండడం వల్ల
మీ లైఫ్ లో ఏంటంటే ప్రోగ్రెస్ అనేది స్లో డౌన్ అవ్వడం, అంటే కొన్ని మీరు ఫేస్ చేయలేని ఉన్నాయి. సో దానివల్ల మీరు ఏంటంటే వేరే వ్యక్తుల సపోర్ట్ అయితే తీసేసుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వచ్చు. ఆర్ అట్లీస్ట్ కొంచెం అయినా సరే మీరు తొందరలో చేంజెస్ చూస్తారు అని ఏవో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇలా ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా స్టిల్ మీకైతే ప్రోగ్రెస్ ఏం కనిపించట్లేదు. జస్ట్ మీరు ఒక హోప్‌తో అయితే ఉన్నారు. మేబీ ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక క్లారిటీతో ఉంటున్నాం. ఇలా చేస్తే బావుంటుంది అని అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ వేరే వ్యక్తులు కూడా అంటే మన సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆర్ మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో తొందరలోనే చేంజెస్ అయితే వస్తాయి అని ఈ విధంగా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ మీ లైఫ్‌లోనేంటంటే ఇంకా మీరు కొన్ని రోజులైతే ఇలాంటి ఒక బ్యాడ్ ఫేజ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందండి. సో, యాక్చువల్‌గా మీరిక్కడ అనుకోవచ్చు, వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా! లేకపోతే నేను కూడా పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో కొంచెం చేంజ్ అయ్యాను కదా! సో, డెఫినెట్‌గా పాస్ట్‌లో లాగా నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికైతే నాకు ఛాన్స్ ఉంది. ఈ విధంగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, మీరు ఫీల్ అవుతుందైతే రాంగ్ అని నేను చెప్పను. ఎందుకంటే ఇదొక ఫేజ్ మాత్రమే. సో, ఈ ఫేజ్‌లో అయితే మీరు ఇలా సఫర్ అవ్వడం అనేది తప్పదు. సఫర్ అవుతున్నారు. బట్ ఇది అలా అని చెప్పి పర్మనెంట్ అయితే కాదు. కాకపోతే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆర్ మీరేంటంటే అన్నీ ఇంప్రూవ్ చేసేయాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మాత్రం ఒకేసారి చేంజెస్ అయితే రావు. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయండి. మీరేంటంటే ఒకే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టుగా ఆర్ ఒక టైప్ ఆఫ్ ఛాలెంజే మీ లైఫ్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, వ్యక్తులేంటంటే ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, కొంత సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నారు. అయినా సరే మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కానీ, మల్టిపుల్ సిట్యుయేషన్స్ కానీ ఫేస్ చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ సిట్యుయేషన్స్‌ని కూడా ఒకేసారి హ్యాండిల్ చేస్తున్నారు. ఒకేసారి అవన్నీ కూడా క్లియర్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో, దానివల్ల ఇదేంటంటే రోజు రోజుకి మీకు బర్డెన్ అయిపోతుంది. రోజు రోజుకి ఈ మెస్ అనేది పెరిగిపోతుందే తప్ప, ఇవన్నీ ఒకేసారి క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఇది బ్యాడ్ ఫేజే. బట్ స్టిల్ ఫేజ్‌నే కంప్లీట్‌గా బ్లేమ్ చేయడానికైతే లేదు. ఆర్ కంప్లీట్‌గా వ్యక్తులనే బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ నెగటివిటీ కానీ, బ్యాడ్‌గా కొన్ని జరగడానికి రీజన్ ఏంటి అంటే, అన్నీ ఒకేసారి మీరు క్లియర్ చేయాలి అనే మీ మైండ్ సెట్ అండి. ఆర్ అన్నింటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో, ఎక్కడికక్కడే మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. మీరు కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. ఆర్ వ్యక్తులు కూడా మీకు కరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు కానీ, నిజానికి అన్నీ కూడా మీరు ఒకేసారి చేయడం వల్లే ఇక్కడ ఎక్కువ బ్యాడ్ జరుగుతుంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఇప్పుడు అన్నీ సిట్యుయేషన్స్ కూడా ఒకేసారి క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా ఉండదు. దేనికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఏ సిట్యుయేషన్‌లో మీకు ఎంత క్లారిటీ ఉంది అనేది కూడా మీకు తెలీదు. మేబీ మీరు అనుకోవచ్చు, నాకు ఈ సిట్యుయేషన్‌లో ఇది క్లారిటీ ఉంది ఆర్ నేను ఇదే చెయ్యాలి అని. కాకపోతే ఇన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల మీ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయో తెలీదు. మీరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. వ్యక్తులు మీకిస్తున్న సజెషన్స్ అనేవి ఎంతవరకు కరెక్టో మీరు చెక్ చేయలేరు. అండ్ వ్యక్తుల్ని ఈ సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా ట్రస్ట్ చేసేసి, ఇవి పోన్లే కొన్నైనా సాల్వ్ అవుతాయని అలా కూడా అనుకోవడానికి లేదు. యాక్చువల్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి నేను చెప్తుంది కానీ రెసొనేట్ అవుతున్నట్టయితే, మీరు ఇవన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయాలి అనుకుంటే మాత్రం ఏది పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వదండి. ఇది అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. యాక్చువల్‌గా ఇక్కడ ఫాల్ట్ అయితే మీరు అన్నీ ఒకేసారి సాల్వ్ చేయాలి అనుకోవడమే. ఈ కార్డ్‌లో గాని మీరు క్లియర్‌గా చూసినట్టయితే, ఈ లేడీ డిఫరెంట్ అవార్డ్స్‌ని క్యారీ చేస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ కొన్ని కింద పడిపోయాయి. ఇవి బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని గుడ్‌గా జరగాలి అని మీరేంటంటే, కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ, సో, అన్నీ కూడా ఒకేసారి సాల్వ్ చేయాలి ఆర్ సార్ట్ ఔట్ చేయాలి అనుకోని మీరేంటంటే, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రాసెస్‌లో కొన్ని క్లియర్‌గా ఫెయిల్ అయిపోతున్నాయి. కొన్నింటి మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఆటోమేటిక్‌గా బ్యాడ్‌గా కొన్ని జరుగుతున్నాయి. ఆర్ నెగెటివ్‌గా జరుగుతున్నాయి. సో, నేనేమనుకుంటున్నానంటే, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, మీ లైఫ్‌లో కొన్ని నెగెటివ్‌గా జరగడానికి కానీ, బ్యాడ్‌గా జరగడానికి కానీ మీరే రీజన్. ఎందుకంటే, మీ ఎమోషన్స్‌ని కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే, మీ సిట్యుయేషన్స్ అన్నీ ఒకేసారి మీరు బెటర్ చేసేయాలి అనుకుంటే, అలా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదండి. సో, ఫస్ట్ ఒకటి మేజర్ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉంటే, దాని మీద మీరు ఫోకస్ చేసి, దాన్ని మీరు కరెక్ట్ చేయడానికి ట్రై చేయడం కానీ,
అక్కడ కొన్ని చేంజెస్ మీరు చేయాల్సినవి చేయడం కానీ, ఇలాంటివి జరిగిన తర్వాత అది కొంచెం బెటర్ అయిన తర్వాత మీరు ఇంకొక దాని మీద ఫోకస్ చేయాలి. బట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అన్నీ ఒకేసారి చేంజ్ చేయాలి. లేకపోతే ఇది వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుంది అనుకోని మీరు ఆ విధంగా ఆలోచించి వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసేసి మీరు కూడా అంటే కొన్ని ప్రాపర్‌గా థింక్ చేయకుండా ఆర్ కొన్ని ప్రాపర్‌గా కన్సిడర్ చేయకుండా చేసినప్పుడు ఏమవుతుంది? సో, మీకు జరుగుతుందయితే అదేనండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఏ రోజైతే ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ ఏది మీరు చేయగలరు, మీకు ఏ సిట్యుయేషన్‌లో ఛాన్స్ ఉంది. సో, అది మీరేంటంటే సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ఇంకొక దాని మీద ఫోకస్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళాలి. అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. పర్సన్స్ మీకు కోఆపరేట్ చేస్తారు. అండ్ మీ చుట్టూ ఉన్న పర్సన్స్ మీకు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది కూడా అర్థమవుతుంది. దాని ప్రకారం కూడా మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ విధంగా మీ లైఫ్‌లో కొన్ని నెగెటివ్‌గా జరగకుండా ఆర్ కొన్ని బ్యాడ్‌గా జరుగుతున్న వాటిని కూడా కంట్రోల్ చేయడానికి మీకు ఛాన్స్ ఒస్తుంది. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లో బ్యాడ్‌గా కొన్ని జరుగుతున్నాయి అంటే, కేవలం దానికి రీజన్ అయితే మీరే. మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా, ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒక సిట్యుయేషన్‌ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి, తర్వాత ఇంకొక దాని మీద ఫోకస్ చేస్తే బెటర్. అంటే కొన్ని మోర్ ఇంపార్టెంట్ అని ఉంటాయి. కొన్ని లెస్ ఇంపార్టెంట్ అని ఉంటాయి. సో, లెస్ ఇంపార్టెంట్‌వి ఫస్ట్ పక్కన పెట్టండి. మెయిన్ మీరిప్పుడు చేయాల్సిందేంటి? మెయిన్‌గా ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఆ సిట్యుయేషన్‌లో మీరేం చేయాల్సిన పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకొని, దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు అలా ఒక సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తారో, మీ థాట్స్ ఏంటంటే స్ప్లిట్ అవ్వవండి. ఆ సిట్యుయేషన్ మీద మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తారు. 100% కూడా ఆ సిట్యుయేషన్ కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు, వాటిని మీరు కరెక్ట్ చేయగలుగుతారు. అలా చేసినప్పుడు ఏంటంటే, ఇప్పటి వరకు ఏం జరిగింది బ్యాడ్‌గా అనేది పక్కన పెడితే, నెక్స్ట్ మీరేంటంటే కొన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఈవెన్ బ్యాడ్‌గా జరిగిన వాటిని కూడా కరెక్ట్ చేయగలుగుతారు. సో, ఈ విధంగా మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ కార్డ్స్ ప్రకారం. అప్పుడే మీ విషెస్ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. అప్పుడే మీరు అనుకున్నట్టు కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి. అప్పటి వరకు మాత్రం ఇలానే ఉంటుందండి. ఈ సిట్యుయేషన్‌లో ఎంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా ఆర్ మీరు ఇవన్నీ ఒకేసారి సార్ట్ ఔట్ చేయాలి అనుకున్నా, ఇవైతే చేంజ్ అవ్వవు. ఆఫ్‌కోర్స్ ఇది ఫేజే అవ్వచ్చు. బట్ స్టిల్ ఎంత ఫేజ్ అయినా స్టిల్ మీరు కరెక్ట్‌గా ఉంటేనే మీరు తొందరగా ఇలా కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లోనైతే డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ సార్ట్ ఔట్ చేయాలి అంటే మీరే చేంజ్ అవ్వాలి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. హ్మ్. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా మీ లైఫ్‌ని పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటున్నారు. పాస్ట్‌లో మీరెలా ఉన్నారు? పాస్ట్‌లో మీరెంత హ్యాపీగా ఉన్నారు? సో, పాస్ట్‌లో మీకు థింగ్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి? ఇలా కంపేర్ చేసుకుంటున్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు నా లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది? ఎందుకు నాకన్నీ ఇలా జరుగుతున్నాయి? సో, ఒకప్పుడు అన్నీ మంచిగానే ఉండేవి కదా! ఎక్కడ థింగ్స్ అనేవి రాంగ్ అయ్యాయి? సో, ఇలా అంటే టైమ్ టు టైమ్ చాలా ఆలోచిస్తున్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఇవన్నీ ఆలోచించిన తర్వాత మాత్రం మీకు స్ట్రాంగ్‌గా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనిపిస్తుంది. సో, దానికోసం మాత్రం మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారండి. అయితే ఇలా ప్రయత్నాలు చేసినప్పుడు మీరేంటంటే కంఫర్టబుల్‌గా చెయ్యాలి. ఇలా అన్నీ ఒకేసారి సార్ట్ ఔట్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారే కానీ, కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఒక సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా వర్క్ చేయడం కోసం అని చెప్పి ట్రై చేయట్లేదు. ఒక సిట్యుయేషన్‌ని చేంజ్ చేయాలి అంటే, దానికోసం ప్లాన్ చేయాల్సుంటుంది. అసలు ఆ సిట్యుయేషన్‌లోని ఏం జరుగుతుంది? ఏంటి? మీ రోల్ ఏంటి? అని మీరు కొంచెం క్లారిటీ తెచ్చుకోవాల్సుంటుంది. ఆ తర్వాత కదా! మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. డెసిషన్ తీసుకోవాలంటే క్లారిటీ ఉండాలి కదా! సో, ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలండి. మీరేంటంటే అన్నీ ఒకేసారి వర్కౌట్ చేసేద్దామని రకరకాలుగా మీరేంటంటే సిట్యుయేషన్స్‌లోని ఇన్వాల్వ్ అయితే, మీకు ఏది కూడా ఫుల్‌గా క్లారిటీ లేకుండా ఏదో చేసేయాలి అని ఒక డెస్పరేషన్‌తో చేస్తే, మళ్ళీ మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అని మాత్రం మీరు ఆలోచించాలి. ఎందుకంటే, ఇక్కడ క్లియర్‌గా మీ లైఫ్‌ని మీరు కంపేర్ చేసుకోవడం తప్పు కాదు. అండ్ మీరేంటంటే హ్యాపీనెస్ కోరుకొని మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలనుకోవడం కూడా తప్పు కాదు. యాక్చువల్‌గా మీరు చేయాల్సింది అదే. కాకపోతే ప్రాపర్‌గా కొన్ని అర్థం చేసుకోకుండా అండ్ మీరు చేంజ్ అవ్వకుండా ఆర్ మీరు సిట్యుయేషన్స్‌నేంటంటే ఒక ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయకుండా ఏది కూడా మీరు సార్ట్ ఔట్ చేయలేరు. దీనికి మాత్రం మీరేంటంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాల్సుంటుందండి. ఈవెన్ నేను చెప్పింది మీకు రెజొనేట్ అయినా అవ్వకపోయినా ఇఫ్ మీకు ఒకటే సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉన్న ఆ సిట్యుయేషన్‌లో కూడా మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. అది కూడా ఒక క్లారిటీ తెచ్చుకొని మీ వైపు నుంచి మీరేం చేంజెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎలా ఉన్నారు? సో, ఎవరి మెంటాలిటీ ఏంటి?
సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలా ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరేంటంటే ప్రొసీడ్ అవ్వాలి. మీరు యాక్షన్ తీసుకోవడం అయితే తప్పు కాదండి. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. అండ్ తీసుకుంటేనే ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు. ఆర్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఒక క్లారిటీ, ఒక కాన్షియస్‌నెస్‌తో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. అన్నీ ఒకేసారి చేసేయాలి అని అలా రష్ అవ్వద్దు. ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మనం ఇప్పుడు సార్ట్ ఔట్ చేయాలి అని ఒక సిట్యుయేషన్ ఉంటుంది. సో, ఫస్ట్ దానికే ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వాటికి మీరు అప్రోచ్ అయ్యి వాటిని హ్యాండిల్ చేయొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఎందుకు కొన్ని చెడుగా జరుగుతున్నాయి? ఐ మీన్ బ్యాడ్‌గా ఆర్ నెగెటివ్‌గా జరుగుతున్నాయి. సో, అసలు మీరు ఏం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు పాస్ట్‌లో చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వల్లనే మీరేంటంటే హ్యాపీగా కానీ, కేర్ ఫ్రీగా కానీ ఉన్నారు. అండ్ మీకు సపోర్ట్ చేసే వ్యక్తులున్నారు. అట్‌లీస్ట్ మిమ్మల్ని ఒక్క వ్యక్తైనా అర్థం చేసుకున్న వాళ్ళైతే ఉండేవారు. సో, మీరేంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినా మోస్ట్‌లీ వాళ్ళున్నారన్న ధైర్యం వల్లనో, వాళ్ళు మీకేంటంటే అలా సపోర్ట్ చేయడం వల్లనో అవేంటంటే ఫేస్ చేసేవారని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ వ్యక్తుల సపోర్ట్ లేకపోయినా స్టిల్ మీకెక్కడో గాని చేయగలరు అనే ఫీలింగ్ ఉండేది. చుట్టూ ఏంటంటే అలాంటి ఒక పాజిటివిటీ ఉండేది. సో, కొంచెం అంటే ధైర్యంగానే ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే స్లోగా ఇది చేంజ్ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, మీరు ఎంత ముందుకు వెళ్ళినా, మీరు మీ లైఫ్‌ని ఎంత బెటర్ చేసుకుందాం అనుకున్నా, మీ చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా సరే, ఏది కూడా మీరు కంట్రోల్ చేయలేరు. ఏది కూడా మీరు చేంజ్ చేయలేరు. మీ లైఫ్ ఏంటంటే బెటర్‌గా ఉండదు. ఎందుకంటే, మీ లైఫ్‌లో ఇవన్నీ ఉండి కూడా కొన్ని మీరు ఫేస్ చేశారు. కొంత మీరు సఫర్ అయ్యారు. సో, ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే చాలా సార్లు ఆలోచించారు కానీ, బట్ స్టిల్ ఎందుకో కానీ ఇంకా అంటే ఒక పర్సన్ కొంచెం సఫర్ అయ్యారనుకోండి, వాళ్ళేంటంటే ఓకే. పర్వాలేదు అని అనుకుంటారు. మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మళ్ళీ అంటే ఇంకొంతకాలం పాస్ అయిన తర్వాత మళ్ళీ ఏదో సఫర్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా పర్వాలేదు. కానీ కంటిన్యూయస్‌గా ఏదో ఒక స్ట్రగుల్, కంటిన్యూయస్‌గా ఏదో ఒక సఫరింగ్ ఉన్నప్పుడు, ఐ మీన్ కంటిన్యూయస్‌గా ఏవో కొన్ని బ్యాడ్‌గా జరుగుతున్నప్పుడు, నెగెటివ్‌గా వాళ్ళనుకున్న దానికి ఇంకొకటి జరుగుతున్నప్పుడు, ఆ భయం కానీ ఇంక వర్కౌట్ అవ్వదు. ఇంక లైఫే ఇలా ఉంటది అనుకోని హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మందుంటారు. మీరు కూడా ఈ కేటగిరీలో వ్యక్తులనే చెప్పాలి. సో, ఇప్పుడు కూడా మీకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగదు. ఈవెన్ మీరు పాజిటివ్‌గా అనుకున్నా నెగెటివ్‌గానే జరుగుతది. అట్‌లీస్ట్ నెగెటివ్‌గా అనుకుంటే కొంచెం అయినా సరే ప్రశాంతంగా ఉంటారు అనుకోని, ఇలా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకొని, అన్నీ కూడా నెగెటివ్‌గా చూడడం అయితే స్టార్ట్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ హోప్స్ పెట్టుకోవడం మానేశారు. సో, మీరేమనుకుంటున్నారు అంటే, ఇదంతా బ్యాడ్ కర్మ వల్లన ఆర్ మీరేంటంటే, ఇలా సఫర్ అవ్వడమే మీ ఫేటు అని మీరేంటంటే ఇంక ఫిక్స్ అయిపోయారనమాట. సో, దీనివల్ల మీ లైఫ్‌లోనేంటంటే, అన్నీ కూడా నెగెటివ్‌గానే జరుగుతున్నాయి. మీరు ఏదనుకున్నా సరే, అది నెగెటివ్‌గా అనుకుంటే జరుగుతది. పాజిటివ్‌గా అనుకుంటే జరగదు. సో, ఈ టైప్‌లో మీరేంటంటే సఫర్ అవుతున్నారు. సో, మీకేంటంటే ఎక్కడో కానీ ఈ సిట్యుయేషన్స్ మారాలి. మీ లైఫ్ కూడా మంచిగా ఉండాలి. ఒకప్పుడులాగా మీకు వ్యక్తులు సపోర్ట్ చేయాలి. మీ చుట్టూ కూడా అంటే థింగ్స్ అనేవి పాజిటివ్‌గా ఉండాలి అనైతే కోరుకుంటున్నారు. అండ్ అది ఎలా జరుగుతుంది? ఏ విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయో కూడా ఆలోచిస్తున్నారు. బట్ రియాలిటీలో మీ లైఫ్‌ని కానీ మీరు ఒక్కసారి ఎలా ఉంది? ఏంటి? అని చెక్ చేసుకున్నా ఆర్ మీ సిట్యుయేషన్స్ ఏమైనా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అని మీరు చెక్ చేసుకుంటే, ఎక్కడా కూడా మీకు పాజిటివ్‌గా అనిపించట్లేదండి. యాక్చువల్‌గా మీరు ఇలా సఫర్ అవ్వడం అనేది కర్మ వల్లనే అవ్వచ్చు కానీ, బట్ ఒక పర్సన్ ఏంటంటే కంటిన్యూయస్‌గా కర్మ వల్లనే సఫర్ అవుతూ ఉండరండి. వాళ్ళ మైండ్ సెట్ వల్ల కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే మీరు చూడండి, మీ లైఫ్‌లో హ్యాపీగా లేరు కాబట్టి, మీరేంటంటే సఫర్ అవుతున్నారు కాబట్టి,
మిమ్మల్ని మీరేంటంటే కొన్ని నెగెటివ్ గానే జరుగుతాయని కన్విన్స్ చేసుకుంటున్నారు. అక్కడ మీరు కంఫర్ట్ ని ఫైండ్ చేస్తున్నారు, కానీ సబ్ కాన్షియస్ గా మీరు అంతా నెగటివిటీని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ ప్రాబ్లం అండి. మీ లైఫ్ లో కూడా థింగ్స్ బెటర్ అవుతాయి. మీ లైఫ్ మీద కూడా మీరు హోప్ పెట్టుకోవచ్చు. మీ లైఫ్ కూడా అంటే అందరి లైఫ్ లాగే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మీరు అది ట్రస్ట్ చేయట్లేదు. మీరేంటంటే ట్రస్ట్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు రియాలిటీలో సిట్యుయేషన్స్‌ని చెక్ చేసుకుంటున్నా ఆర్ ఎక్కడైనా సరే హోప్ పెట్టుకుందాము అనుకున్నా సరే కొన్ని వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇంకా లైఫ్ ఇంతే అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటంటే మీరే నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. మీరే చాలా నెగెటివ్‌గా ఉన్నారు. మీరేంటంటే ఏది కూడా పాజిటివ్‌గా అనుకోలేకపోతున్నారు. ఎందుకంటే అలా అనుకున్న వర్కౌట్ అవ్వదు. పైగా హోప్స్ కానీ పెట్టుకుంటే మీరు చాలా బాధపడాల్సొస్తుంది. అది వర్కౌట్ అవ్వకపోయినా అక్కడ ఇంకేమైనా నెగెటివ్‌గా జరిగితే అనుకోని మీరేంటంటే కొంచెం అన్నింటికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చాలా లోగా కూడా ఫీల్ అవుతున్నారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కూడా లేదు. మీరెందుకో కానీ ఫస్ట్ మీకు మీరు ఆ వాల్యూ ఇచ్చుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీరేంటంటే కేర్ చేసుకోలేకపోతున్నారు. చాలా జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ లైఫు నిజానికి మిగతా వాళ్ళ లైఫ్ కంటే కూడా చాలా మంచి లైఫ్ అని చెప్పొచ్చు. బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే అలా ఎందుకు కొన్ని పాజిటివ్‌గా జరగట్లేదు అంటే, మీరన్నీ కూడా నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరన్నింటికి కూడా నెగెటివ్‌గా చూస్తున్నారు. నెగెటివ్‌గా చూడడం అనేది ఈజీ అనుకుంటున్నారు. ఆర్ మీరు నెగెటివ్‌గా అనుకున్నవైతే ఖచ్చితంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఇలా స్టక్ అయిపోయారండి. యాక్చువల్‌గా కర్మ ఫలితంగా ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారు అనే కాన్సెప్ట్‌ని కానీ మనం పక్కన పెడితే ఈ కార్మిక్ వీల్ మాత్రం స్పిన్ అవుతూనే ఉందండి. మీరు ఏ రోజైతే కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీరు చేయాల్సినవి చేస్తారో, లేకపోతే మీరు వేరే వ్యక్తుల నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా వేరే వ్యక్తులకి మీరేంటని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారో, ఆ రోజే మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుందండి. ఆ రోజు మీ లైఫ్‌లో బ్యాడ్ థింగ్స్ అనేవి జరగడం ఆగిపోతాయి. ఎందుకంటే చాలా మంది ఎందుకో కానీ వేరే వ్యక్తులతో కానీ, వాళ్ళ పాస్ట్‌తో కానీ కంపేర్ చేసుకొని వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే చాలా తక్కువగా అనుకుంటున్నారు. అండ్ వాళ్ళని వాళ్ళు కూడా చాలా తక్కువ చేసుకుంటున్నారు. ఎక్కడో కానీ అంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు అలా బ్లేమ్ చేస్తూనే ఉంటున్నారండి. అయితే వ్యక్తులనైనా, సిట్యుయేషన్స్‌నైనా లేకపోతే వాళ్ళని వాళ్ళైనా. ఎందుకో కానీ మీ లైఫ్ అంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదు. మీరు డిసప్పాయింటెడ్‌గా ఉంటున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు యాక్టివిటీస్ కూడా మీకు చాలా డిసప్పాయింట్‌మెంట్ అయితే ఇస్తున్నాయి. సో మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అని మాత్రం ప్రయత్నాలు ఏవో పైపైన చేస్తున్నారు కానీ ఎలాగా బెటర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తే ఏంటి అని ఫీల్ అవుతున్నారు. ఏ రోజైతే మీరు చేంజ్ అవుతారో, ఏ రోజైతే మీరు పాజిటివ్‌గా మీ సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ చేయాలి. సో, మీరు ఛాన్స్ తీసుకోవాలి. మేబీ అన్ని బ్యాడ్‌గా జరిగినా ఇంక మరి గుడ్‌గా జరిగేది ఏం లేదులే అని మీరు అనుకున్నా, అట్‌లీస్ట్ గుడ్‌గా జరగాలి అని ప్రయత్నాలు చేయడం కానీ, గుడ్‌గా జరుగుతుంది అని అనుకోవడంలో తప్పేముంది? అలా అనుకోవడం ఫ్రీయే కదా! సో, చాలా మందేంటంటే బ్యాడ్‌గా జరుగుతది అనుకుంటే హోప్స్ ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ సఫర్ అవ్వక్కర్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే గుడ్‌గా జరుగుతది అని మీరు ట్రస్ట్ చేయడం వల్ల గుడ్‌గా జరుగుతది అని ఖచ్చితంగా మీరు ఆ వేలోనే కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివిటీ అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటదండి మీ లైఫ్‌లో. మేబీ ఇనీషియల్‌గా కొన్ని బ్యాడ్‌గా జరిగినప్పటికి స్టిల్ మీరు ఇలా పాజిటివ్‌గా అనుకోవడం వల్ల మీరేంటంటే ఇలా కొన్ని అంటే పాజిటివ్‌గా ట్రై చేయడం వల్ల ఈవెన్ స్టార్టింగ్‌లో సఫర్ అయినా, ఆ విధంగా కొంత కర్మ అనేది క్లియర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫైనల్‌గా మీరు ఆ పాజిటివిటీని మీ లైఫ్‌లో అట్రాక్ట్ కూడా చేసుకోగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. బట్ ఇది చాలా మంది తెలుసుకోలేకే బ్లాకేజెస్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు. ఇకనైనా సరే మీరు చేంజ్ అయ్యి, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఒకటైతే నేను చెప్తానండి. మేబీ మిగతా వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేస్తే మీ లైఫ్ ప్రెజెంట్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. అండ్ మీరు వెయిట్ చేస్తున్న విధంగా కొన్ని జరగకపోవచ్చు. స్టిల్ ఇలానే లైఫ్ ఉంటది అని అనుకోవడానికైతే లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ బెటర్‌గా ఉంటుంది. మీ లైఫ్‌లో కూడా చేంజెస్ వస్తాయి. అయితే స్లోగా అది జరుగుతుంది. అది జరిగే వరకు మాత్రం మీరు డిటర్మైన్డ్‌గా ఉండాలి. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. ఆర్ మీ లైఫ్‌లో కూడా పాజిటివ్ థింగ్స్ జరగాలి అనుకోని మీ ఆలోచనలు ఆ విధంగా ఉండాలి. మీరు చేసే ప్రయత్నాలు ఆ విధంగా ఉంటే మాత్రం తొందరలోనే మీరేంటంటే మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్‌నైతే చూస్తారండి. ఈ బ్యాడ్ థింగ్స్ అనేవి స్టాప్ అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం మీరేమనుకుంటున్నారు అంటే, ఇంకిలానే ఉంటది అనుకుంటున్నారు కానీ, మీరు మారడానికి ప్రయత్నం చేయట్లేదు. సో, మీలో మార్పయితే రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది.
సో, నేనైతే ఒకటే చెప్తానండి. మీ ప్రయారిటీస్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదండి. దానివల్ల మీరేంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానికి తోడు మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసుకోవడం కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరేంటంటే డిఫరెంట్‌గా అర్థం అవ్వడం కానీ, వాళ్ళకి నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. సో, మీరు అనుకోవచ్చు, నా చుట్టూ ఉన్న పరిస్థితులే అలా ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వ్యక్తులే టాక్సిక్ అని. కానీ మీరు కూడా టాక్సిక్కే. మీ వల్ల కూడా కొన్ని బ్యాడ్‌గా జరుగుతున్నాయి. సో, ఓన్లీ వ్యక్తులనే బ్లేమ్ చేయడానికి ఓన్లీ సిట్యుయేషన్స్‌నే బ్లేమ్ చేయడానికి ఏం లేదు. అంటే ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవడం వల్ల బ్యాడ్ ఏం కాదు. వ్యక్తులు అంటే ఒరిజినల్‌గా మీ చుట్టూ ఉన్నవాళ్ళు టాక్సిక్ అని కాదు కానీ, నార్మల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ లైఫ్‌ని మీరే అంటే ఒక ప్రాపర్ వేలో చూడలేకపోతున్నారండి. మీ గురించి మీరే తక్కువగా అనుకుంటున్నారు. మీకు మీరే ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో, మీకు మీరు ప్రయారిటైజ్ చేయనప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు ఆ ప్రయారిటీ అనేది ఇవ్వరు కదా! ఎందుకంటే మనం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది వన్స్ మనం డిసైడ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టాండర్డ్ సెట్ చేసినట్టే. సో, ఆ స్టాండర్డ్ ప్రకారం వ్యక్తులు మనల్ని ట్రీట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాం. బట్ అలా వ్యక్తులు ట్రీట్ చేయట్లేదు అంటే, అయితే వాళ్ళు మనకి సెట్ అయ్యే వ్యక్తులు కాదు. ఆర్ మనం ఏంటంటే వాళ్ళకింకా ప్రాపర్‌గా మనని ఎలా ట్రీట్ చేయాలి అనేది అర్థమయ్యేలా చేయలేకపోతున్నాం. లైక్ ఫెయిల్ అవుతున్నాం అని అర్థం అండి. సో, మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కానీ, వ్యక్తుల్ని కానీ బ్లేమ్ చేయొద్దు. కేవలం మీరు ఎలా ఉండాలి? మీకేం కావాలి? సో, దాని కోసం మీరు ఎలా స్టాండ్ తీసుకుంటున్నారు? మీ మైండ్ సెట్‌ని ఎలా ఉంచుకుంటున్నారు అనేదే మ్యాటరు. సో, మీరు ఏ రోజైతే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తారో, కొన్ని పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తారో, మేనిఫెస్టేషన్ అంటే ఏదో రిచువల్ లేకపోతే ఏవో టెక్నిక్స్ కాదండి. కేవలం కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయని బిలీవ్ చేయడం. సో, స్టార్టింగ్‌లో కొన్ని నెగెటివ్‌గా జరిగినా స్టిల్ మీరేంటంటే పాజిటివ్‌గానే జరుగుతది, జరగాలి అనే మైండ్ సెట్‌తో ఉంటే మాత్రం డెఫినిట్‌గా నేను చెప్తున్నాను కదా! కొన్ని అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోయినా ఆ టైంలో మీరు హోప్స్ పెట్టుకున్నారు అని బాధపడినా, ఆ విధంగా అయినా కొంత కర్మ అనేది ఫస్ట్ క్లియర్ అవుతుంది. తర్వాత కొన్ని ఏంటంటే ఖచ్చితంగా పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు. మీ జీవితంలో ఎందుకు కొన్ని చెడుగా జరుగుతున్నాయి? ఐ మీన్ నెగెటివ్ ఆర్ బ్యాడ్‌గా జరుగుతున్నాయి. సో, మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు కొంతకాలం నుంచి సఫర్ అవుతున్నారండి. మీకసలు హ్యాపీనెస్ లేదు. చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఏది కూడా పాజిటివ్‌గా జరగట్లేదు. అలా అని చెప్పి ఏం చేస్తే పాజిటివ్‌గా జరుగుతుందో కూడా ఐడియా లేదు. సో, ఏది ఏమైనా సరే గివ్ అప్ చేయకూడదు అని ప్రయత్నాలైతే చేస్తున్నారు మీ లైఫ్‌ని బెటర్ చేయడానికి. బట్ మీరు ఏ ప్రయత్నం చేసినా సరే స్టిల్ మీ లైఫ్ ఏంటంటే అలానే ఉంటుంది. సో, మీరేమనుకుంటున్నారంటే ఇంక అలానే ఉంటుందిలే. మనం ఏంటంటే సైలెంట్‌గా గివ్ అప్ చేసేయడమే మంచిది అనుకుంటున్నారు. అయినా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సైలెంట్‌గా ఉండనివ్వట్లేదు. మళ్ళీ కూడా మీరేంటంటే దానికోసం ఫైట్ చేసేలాగా స్ట్రగుల్ తీసుకునేలాగా చేస్తుంది. ఇదేంటంటే మీ లైఫ్‌లో చాలా రిపీటెడ్‌గా జరుగుతుంది. సో, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మీరేమనుకుంటున్నారంటే మేబీ టైమ్‌తో పాటు ఇవన్నీ సెట్ అవుతాయేమో, లైఫ్ బెటర్ అవుతదేమో అనుకుంటున్నారు. ఇప్పటికైతే మాత్రం ఏది కూడా నేను చెప్పినట్టుగా గుడ్‌గా అయితే జరగట్లేదు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా మంది వ్యక్తులతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ, ఎనిమిటీ అనేది పెంచుకోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. యాక్చువల్‌గా మీరేంటంటే కొంచెం వ్యక్తులకి దూరంగా ఉండే టైప్ అండి. మీకెవరైనా సరే అంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోతే సైలెంట్‌గా ఉండడానికి చూస్తారు కానీ వ్యక్తులతో ఆర్గ్యూ చేసి ఫైట్ చేసే టైప్ అయితే కాదు. బట్ సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఎందుకో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది జరిగిపోతుంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మీ చుట్టూ అయితే చాలా నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుందండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైందేంటంటే మీ లైఫ్‌లో ఉన్న నెగటివిటీ కానీ మీ లైఫ్‌లో కొన్ని బ్యాడ్‌గా జరగడానికి రీజన్ ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులే. అంటే మీరు వ్యక్తులతో ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడానికి రీజన్ కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులే. నేనేమనుకుంటున్నానంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు ఫైట్ చేసి ఆర్గ్యూ చేస్తున్నారు అనే దానికంటే కూడా, మెయిన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరేంటంటే, బయట ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఆర్ మీరు ఎవరితో అయితే మంచిగా ఉండాలి, ఎవరితో మంచి కనెక్షన్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారో, వాళ్ళని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి కానీ,
వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ ఆ సిచ్యువేషన్స్ కొన్ని కాంప్లికేట్ అయ్యేలాగా జరుగుతున్నాయి. సో నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులే టాక్సిక్ లాగా ఉన్నారండి. ఆర్ మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దానివల్ల చాలా నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. మీరు కొన్ని వర్కౌట్ చేయాలి అనుకుంటున్నా వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ మీకు రియల్‌గా ఎవరైతే క్లోజ్‌గా ఉంటున్నారో ఆర్ మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ కార్డ్స్‌లో కనిపిస్తుంది. సో ఆల్రెడీ కొంతమందికి దూరం అయిపోయి ఉంటారు. సో ఏది ఏమైనా సరే నాకిక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీరు అయినా సరే మీ లైఫ్‌ని బెటర్ చేయాలి అనుకోని ట్రై చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎలా కష్టపడుతున్నా మళ్ళీ అదే జరుగుతుంది. సో, అసలు ఏం చేయాలి, ఏంటి అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. యాక్చువల్‌గా ఏ రోజైతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు కరెక్టు, ఎవరు రాంగ్, సో, ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అంటే ఎక్కువ మీరు ఎఫెక్ట్ అవుతున్నారు ఆర్ సఫర్ అవుతున్నారో మీరు తెలుసుకొని, ఆ వ్యక్తుల్ని కట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ వాళ్ళు మీకెంత క్లోజ్ పర్సన్స్ అయినా, లిటరల్‌గా వాళ్ళేంటంటే ఎవ్రీడే మీ లైఫ్‌లో ఉంటున్నా, స్టిల్ అలాంటి వ్యక్తులకేంటంటే మీరు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళున్నంత వరకు మీ లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుంది. మీ లైఫ్ ఎప్పటికి కూడా బెటర్ అవ్వదు. ఎందుకు అంటే చాలా మందికి తెలియనిదేంటంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అయితే రియల్. అది పక్కన పెడితే ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ మీ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరి ఎనర్జీ మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎవరు మీ పవర్ తీసుకున్నారు? ఎక్కడ సిట్యుయేషన్స్ అనేవి ప్రోగ్రెస్ అవ్వట్లేదో మీకు ఈ క్లారిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన లైఫ్‌లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారనుకోండి. వాళ్ళని కట్ చేసేస్తే మోస్ట్‌లీ మన లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది మన ఎనర్జీని బాగా డ్రైన్ చేస్తూ ఉంటది. ఆర్ వాళ్ళేంటంటే మన పవర్‌ని తీసుకొని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనం ఏంటంటే సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. ఇలా ఒక పర్సన్ అయితే పర్వాలేదు. బట్ మన లైఫ్‌లో మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారనుకోండి. అప్పుడు డెఫినెట్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఎనర్జీ పొసెస్ చేస్తారు కాబట్టి, ఆ ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఎనర్జీని రీసెట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, ఇప్పుడు మీరు కూడా ఏంటంటే, వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో, వ్యక్తులతో కట్ అయిపోతే కష్టమేమో, కొంతమందికేంటంటే వ్యక్తులతో నెగెటివ్ అటాచ్‌మెంట్ ఉంటది. సో, అది తెలుస్తూ ఉంటది వాళ్ళకి. టాక్సిక్కు లేకపోతే వాళ్ళ వల్లే సఫర్ అవుతున్నారు అని. అయినా సరే వాళ్ళని కట్ చేసుకుంటే లైఫ్ ఇంకెలా ఉంటుందో, అది అంత కంఫర్టబుల్‌గా ఉండదేమో అని భయపడిపోయి వ్యక్తులనేంటంటే వాళ్ళ లైఫ్‌లో పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ చెప్పిన మాట వినకపోయినా స్టిల్ వాళ్ళు ఉండాలి అనుకోని అలాగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఏది జరగదు. ఇప్పుడు మీకు జరుగుతుందయితే అదే. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగా మీరైతే మాత్రం మీ లైఫ్‌లో ఉన్న కొంత నెగటివిటీని క్లియర్ చేసుకోవాలండి. ఆ నెగటివిటీ అనేది మాత్రం డెఫినెట్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచే మీరు పిక్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో, ఈ నెగటివిటీ అనేది క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ లైఫ్‌లో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని మాత్రం మీరు కట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళెవరో మీకు మోస్ట్‌లీ తెలుస్తుంది. తెలియకపోయినా తెలుసుకొనైనా సరే వాళ్ళకి దూరంగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పర్సనల్స్ కానీ, మీ ఎవ్రీడే లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ గురించి కానీ మీరు వాళ్ళతో డిస్కస్ చేయడం వాళ్ళకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా మానేయండి ఫస్టు. మీరెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కావాలంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు, మనం వాళ్ళ వల్ల డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నాం అని ఫీల్ అయిన వ్యక్తుల్ని దూరం పెట్టండి. కంప్లీట్‌గా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తక్కువ మాట్లాడండి. మీ పర్సనల్స్ కూడా తక్కువ షేర్ చేసుకోండి. డెఫినిట్‌గా మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఎందుకంటే క్లియర్‌గా మీ లైఫ్‌లో అన్ని బ్యాడ్‌గా జరగడానికి, నెగెటివ్‌గా జరగడానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులే కారణం అండి. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించి మీ లైఫ్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తులైనా సరే కారణం. దీనివల్లే యాక్చువల్‌గా మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ మీకు రియల్‌గా ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. ఆర్ వాళ్ళేంటంటే మిమ్మల్ని భరించలేకపోతున్నారు. సో, ఇది కొంతమందికి క్లియర్‌గా జరుగుతుంది. ఏ రోజైతే మీరు ఎవరో జడ్జ్ చేస్తారు ఆర్ వ్యక్తుల దగ్గర ప్రిటెండ్ చేయకపోతే ఆ రిలేషన్‌షిప్స్ కూడా కట్ అయిపోతాయని భయపడడం మానేసి, మీరు స్టాండ్ తీసుకుంటారో ఏం జరిగినా పర్వాలేదు. బట్ మనమేంటంటే ఇవి అర్థం చేసుకొని, మన కోసం మనం ఆలోచించుకొని స్టాండ్ తీసుకుందాం అనుకోని మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనే వేలో మీరేంటంటే మారితే మాత్రం డెఫినిట్‌గా మీ లైఫ్ ఏంటంటే మీకొక న్యూ వేలో కనిపిస్తదండి. మీ లైఫ్‌లో మళ్ళీ కూడా ఆ లవ్ కానీ, ఆ ఫ్రెండ్‌షిప్స్ కానీ అవన్నీ కూడా బ్లూమ్ అవుతాయి. మీ లైఫ్ చాలా బెటర్ అవుతుందని చెప్పొచ్చు. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అన్ని బ్యాడ్‌గా, నెగెటివ్‌గా జరుగుతుంది అనుకున్న వాళ్ళకైతే రీజన్ ఇదే. ఈవెన్ అదర్ యాస్పెక్ట్స్ కూడా మోస్ట్‌లీ అంతే. ఎందుకంటే కొంతమంది మన పక్కనే ఉంటారు. మన లైఫ్‌లోనే ఉంటారు. వాళ్ళే మన కోసం బ్యాడ్‌గా అనుకుంటూ ఉంటారు. ఆర్ మన గ్రోత్‌ని చూడలేక చాలా జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు.
బయటకు మాత్రం హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి, మీరేంటంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంకా మీరేంటంటే, ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ నుంచి డీటాచ్ అవ్వాలి అనుకుంటే, బ్లాక్ టార్మలిన్ అయినా యూజ్ చేయొచ్చు. ఈవిల్ ఐ అయినా బ్రేస్లెట్స్ ఇవేవైనా యూజ్ చేయొచ్చు. సో, మీకేమైనా కావాలి అనుకుంటే మీరు నన్నైతే కాంటాక్ట్ చేయొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యూనివర్స్ అడ్వైస్ ప్రకారం కూడా ఆల్‌మోస్ట్ సేమ్ కార్డ్సే వచ్చాయండి. మీరు చూసినట్టయితే ఇలా చాలా రేర్ కేసెస్‌లో జరుగుతది. ఎందుకంటే మేబీ మన లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ ఒకలా ఉండొచ్చు. యూనివర్స్ మనకిచ్చే అడ్వైస్ ఇంకొకలా ఉండొచ్చు. బట్ మీ కార్డ్స్‌లో మాత్రం అడ్వైస్‌లో కూడా సేమ్ మెసేజెసే ఛానెల్ అవుతున్నాయి. ఏం లేదు, వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేస్తారనో, లేకపోతే మీరు అంటే వ్యక్తులకు దూరం అయిపోతే మీ లైఫ్ ఎలా, లేకపోతే వ్యక్తుల్ని దూరం పెడితే వాళ్ళేమైనా చేస్తారా అనే భయంకైనా సరే, మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఈ సిట్యుయేషన్స్‌నేంటంటే మేనేజ్ చేయాలి అని ట్రై చేస్తే మాత్రం మీ లైఫ్ ఇలానే ఉంటుందండి. మీరేంటంటే ఈ విషయంలో కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడం కానీ, మీరు చేయాలి అనుకుంటుంది చేయడం కానీ ఇంపార్టెంట్. వ్యక్తుల్ని ఒకేసారి ఓవర్ నైట్‌లో కట్ చేయాల్సిన అవసరం లేదు కానీ, స్లోగా వాళ్ళని దూరం పెట్టడం కానీ, వాళ్ళతో డీటాచ్ అవ్వడం కానీ చెయ్యకపోతే మాత్రం మీ లైఫ్‌లో మీరు కోరుకున్న హ్యాపీ ఎండింగ్స్ అయితే మీకు దొరకవండి. సో, వాళ్ళ నుంచి డెఫినిట్‌గా మీరు చాలా నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకోవడం. లైక్ మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరుగుతున్నట్టున్నాయి. సో, దానివల్ల ఇవన్నీ ఇద్దరు అని చెప్పడానికి కూడా లేదు. మీ లైఫ్‌లో కొంతమంది వ్యక్తులున్నారు అంతే. ఆ వ్యక్తులే నెగెటివ్ ఎనర్జీ. సో, దానివల్లే అన్నీ ఇలా నెగెటివ్‌గా జరుగుతున్నాయి. బట్ ఏ రోజైతే మీరు మీ రియల్ హ్యాపీనెస్ ఏంటి? మీకు నిజంగా ఏం కావాలి? మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అనేవి ఎలా జరిగితే బావుంటుందని ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే ధైర్యం చేసి మాత్రం కొంచెం దూరంగా అయితే ఉండాలండి కొంతమంది వ్యక్తులకి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఏవైతే చేస్తున్నారో అవి వ్యక్తులతో కూడా షేర్ చేసుకోవద్దు. ప్రతిదీ కొంతమంది షేర్ చేసుకుంటారు. ఏదో వాళ్ళకి చెప్పకపోతే మీ లైఫ్ ముందుకు వెళ్ళదు అన్నట్టుగా. అలా కూడా చెయ్యొద్దు. కొంతకాలం మీరు ఏం చేస్తున్నా మీ లైఫ్‌ని మీరు కరెక్ట్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవి కూడా బయట వ్యక్తులకి తెలియకపోవడమే మంచిదండి. అండ్ మీరేంటంటే ఎక్కడా కూడా మీ ఎమోషన్స్‌ని కూడా పోర్ చేయొద్దు. చాలా నార్మల్‌గా ఉంటున్నట్టే ఉండి మీరు చేయాలనుకుంటున్నవి చేస్తే మాత్రం మీ లైఫ్‌లో ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, అదొక్కటి మాత్రం మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.